దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో తండ్రైన దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా రోజుల తర్వాత మీ మధ్య మాట్లాడడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాల్లోనికి మనం ముందుకు కొనసాగుదాం. 10 నిమిషాలు అయిన తర్వాత మరి యొక్క సమయాన్ని మరి సేవకులకు అప్పగించే ప్రయత్నం చేస్తాను. మరి ఈరోజు ఆలోచన చేస్తే ఈ లోకంలో ఈ యొక్క ఆ, ఆదివార కాల సమయంలో అనేక మంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అనేక మంది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కానీ చాలా మందికి దేవుణ్ణి స్తుతించే ధన్యత లేదు. ఉన్నా కానీ చాలా మంది ఏం చేయట్లేదు, వినియోగించుకునేవారుగా లేరు. కానీ దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా ఇటు రీతిగా ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనందరం కూడా ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతలుగానే ఉండే ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎవరైనా చెప్పగలరా? ఫ్రెండ్షిప్ డే, ఏమా స్నేహితుల దినోత్సవం. ఈరోజు మనం చూస్తే చాలా మంది ఏం చేస్తారు? చాలా మంది స్నేహితుల దగ్గరికి వెళ్ళి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తారు, అవునా? చాలా మంది స్టేటస్లు పెడుతూ ఉంటారు. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెడుతూ ఉంటారు, అవునా కాదా? అవును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన్ని మనం పరిశీలన చేస్తే ఈరోజు మనమందరము కూడా సంతోషంగా, ఆనందంగా మన స్నేహితులకి ఏం చెప్తాం? శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. ఇంకా ఏమంటాం? మన స్నేహం ఎప్పుడు కూడా ఇలాగే ముందుకు కొనసాగుతూ ఉండాలని అంటాం. అలాగే ఇహలోక సంబంధమైన స్నేహము కంటే ఆత్మీయ సంబంధమైన స్నేహము మరీ చాలా చాలా ప్రాముఖ్యమైనది. మరి దేవుడు మనతో ఎలా స్నేహం చేస్తాడు? ఇహలోక స్నేహం అంటే ఎదుటివారి మనం ప్రేమిస్తే ఏం చేస్తారమ్మా? ప్రేమిస్తారు. వారికి ఏదైనా కొనిచ్చామనుకో వారు ఏం చేస్తారు? మనతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, అవునా కాదా? అవును. మరి దేవునితో స్నేహం చేయాలంటే, దేవుడు మనతో స్నేహం చేయాలంటే మరి ఏం చేయాలి అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ చక్కటి రీతిలో దేవుని యొక్క వాక్యము దేవునితో దేవుడు మనతో స్నేహం ఎలా చేస్తాడు అనే విధానాన్ని అక్కడ కొనపరుస్తూ ఉంది వాక్యాన్ని. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా స్నేహితులు ఉందురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నాకు ఎలా ఉంటారు? స్నేహితులుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో స్నేహం ఎలా చేయాలంటే ఆయన చెప్పిన దాన్ని మనం చేస్తే ఏమవుతాం? ఆయనకి మనం స్నేహితులుగా పిలువబడుతూ ఉంటాం. అమ్మా, ఈ లోకంలో ఎవరికి స్నేహితులుగా ఉన్నా, ఎవరికి స్నేహితులుగా లేకపోయినా మనకు అనవసరం. కానీ దేవునితో స్నేహంగా మనం ఉండాలి. దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోయామంటే ఈ లోకంలో అన్నీ కోల్పోతాం, అవునా కాదా? అవును. ఎందుకంటే మనం దేవుని ప్రేమను పొందుకోలేని వారిని ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమను వినియోగించుకోలేని వారిని ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఎంతో మంది బయట మనం చూస్తే చాలా వేదనలో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. మనం చూస్తే ఇంకా చాలా మంది హాస్పిటల్ పాలైపోయి ఏడుస్తూ ఉన్నారు, అవునా కాదా? అవును. కానీ దేవుని యొక్క మహాప్రేమ వలన, ఆయన చూపిన మహాకృప వలన ఈరోజు మనమందరం ఏం చేయగలుగుతున్నాం? ఇక్కడికొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నాం. అది ఎవరిచ్చిన ధన్యత? దేవుడిచ్చిన ధన్యత. మరి ఈ యొక్క ధన్యతను మనం ఏం చేయకూడదు? పోగొట్టుకునేవారుగా ఉండకూడదు. అందుకని ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యంలో ఎదిగేవారుగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుని ఆయన వాక్యంలో బలపడేవారుగా మనం ఉండాలి. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను చెప్పిన దాన్ని ఎవరైతే అనుసరిస్తారో, దేవుడు చెప్పిన దాన్ని ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే దేవునికి ఎలా ఉంటారంట? స్నేహితులుగా పిలువబడుతూ ఉంటారంట. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఎవరా వ్యక్తి అని అంటే మన పితరుడు అయిన అబ్రహాము. ఎవరమ్మా? అబ్రహాము. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఎలాగయ్యాడు? ఆదికాండం మనం చాలాసార్లు చదివే ఉంటాం. ఆదికాండంలో ఎప్పుడైనా అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడా? ఎక్కడైనా చూసాము మనం?
మరి దేవుని స్నేహితుడికి ఎలా పిలువబడ్డాడు? ఎక్కడ చెప్పబడుతుంది దేవునికి స్నేహితుడిగా అయ్యాడని? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడిన విధంగా మనకు కనబడుతూ ఉంది. ఒకసారి చదువుదామా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా అంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను. అబ్రహాంకి ఏం పేరు కలిగిందంట? దేవునికి స్నేహితుడు. అబ్రహాంకి దేవుని స్నేహితుడిగా ఎందుకని పేరు పెట్టబడింది? ఎందుకని అంటే అబ్రహాం ఎలా నడిచాడు? దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అబ్రహాం ఎలా నడిచాడు? దేవుని చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అవునా కాదా? అవును. అందుకనే అబ్రహామును మనం పరిశీలన చేస్తే ఒకానొక సమయంలో అబ్రహాం ఏమన్నాడు? అయ్యా, నీ కుటుంబాన్ని, నీ ఇల్లుని, ప్రతి దానిని వదిలేసి నేను చూపించే దేశానికి వచ్చే అన్నాడు. వచ్చేయమన్నాడా లేదా? వచ్చేయమన్నాడు. ఆయన వచ్చాడా లేదా? వచ్చాడు. ఇంకో దిక్కున అంటాడు, అయ్యా నీ భార్యను నీ చెల్లెని చెప్పు అంటాడు. చెప్పాడా లేదా? చెప్పాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే అబ్రహాము ఎప్పుడు కూడా దేవుని మాటను జవదాటిన వాడిగా లేడు. ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను అంగీకరిస్తూ దాని ప్రకారమైన ఏం చేశాడు? ముందుకు తన జీవితాన్ని కొనసాగించాడు. తన ఒక్కడైన తన కుమారుని కూడా ఇవ్వడానికి వెనకాడలేదు. వెనకాడా? నువ్వు అడిగితే నేను ఇవ్వడం ఏంటయ్యా, నువ్వు అడిగితే నేను బలిచ్చేలా, నాకు లేక పుట్టాడు అని అన్నాడా? లేదు. చిత్తము ప్రభువా అని చెప్పి అబ్రహాము దేవుడు చెప్పిన విధంగా బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. అందుకని అబ్రహాంకి ఏం పేరు వచ్చిందమ్మా? దేవునికి స్నేహితుడు అని పేరు వచ్చింది. ఇంకో పేరు విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది. అంటే అబ్రహాముకు అంత పేరు ఎందుకు వచ్చిందయ్యా అని అంటే ఆయన కేవలము దేవుని మాట విని విడిచిపెట్టేవాడుగా లేరు. ఎలా ఉన్నాడు? దేవుని మాటను విని దానిని అనుసరించేవారుగా ఉన్నారు. అలాగే ఈరోజు దేవుని పిల్లలైన మనమందరము కూడా దేవునికి స్నేహితులుగా పిలువబడాలంటే, దేవునితో స్నేహము చేసేవారుగా ఉండాలంటే, దేవుడు మనతో సహవాసము చేసేవారుగా ఉండాలంటే మనమందరం ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచి దాని ప్రకారం జీవించేవారుగా మనం ఉండాలి. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉన్నాయేమో, వాక్యాన్ని విని మర్చిపోయేవారుగా ఉన్నాయేమో, వాక్యాన్ని విని మరలా మన ఇష్టాసరంగా మనం జీవించేవారుగా ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా మనం ఉంటే, వాక్యాన్ని విని మనం దాన్ని అనుసరించకుండా మన ఇష్టాసరంగా మనం నడిచేవారుగా ఉంటే దేవుడు మనతో సహవాసం చేయడు, దేవుడు మనతో స్నేహం చేయడు. మరి దేవుడు మనతో స్నేహం చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని కూడా మనం చేయాలి. 66 పుస్తకాల గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు దేవుడు. ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని మనం ఏం చేయాలమ్మా? అనుదినము కూడా నేర్చుకోవాలి. అనుదినము కూడా ఆ వాక్యంలో బలపడుతూ ఉండాలి. అనుదినము కూడా ఆ వాక్యము ద్వారా మన బ్రతుకును సరి చేసుకుంటూ ఉండాలి. అనుదినము కూడా ఆ వాక్యము ద్వారా మనలో ఉన్న లోపములను సరి చేసుకుంటూ దేవునికి ఇష్టడుగా బ్రతికేవారుగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎట్టి రీతిగా బ్రతుకుతున్నామో ఆలోచన చేసుకోండి. ఈరోజు లోక స్నేహం మనం చూసుకున్నట్లయితే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే వస్తుంది, మన దగ్గర బలం ఉన్నప్పుడే వస్తుంది, మన దగ్గర అన్నం ఉన్నప్పుడే వస్తుంది. కానీ ఒకసారి బలం పోతే రాదు, ధనం పోతే రాదు, మనం ఏదైనా బాధలో ఉంటే పలకరించడానికి కూడా రాదు. కానీ దేవుని యొక్క స్నేహము నువ్వు ఎంత బాధలో ఉన్న విడిచిపెట్టేది కాదు, నువ్వు ఎంత వేదంలో ఉన్న విడిచిపెట్టేది కాదు, నువ్వెంత శ్రమల్లో ఉన్న విడిచిపెట్టేది కాదు. ఒక్కసారి ఆయనతో సహవాసం చేస్తే చాలు, నీ మరణం వరకు కూడా ఆయన నీతో ఉండి నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ స్నేహం కావాలో ఆలోచన చేసుకోండి. దేవుని స్నేహం కావాలా, లోక స్నేహం కావాలా? లోక స్నేహం కొద్ది కాలం ఉంటుంది, మరి కొద్ది కాలం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ దేవుని స్నేహం మన యొక్క జీవిత పర్యాంతరం వరకు కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి స్నేహం కావాలి? నమ్మించి మోసం చేసే స్నేహం కావాలా, లేకపోతే మన యొక్క జీవిత పర్యాంతరం వరకు ఉండే స్నేహం కావాలా? ఆలోచన చేసుకోండి. ఒకవేళ మన యొక్క జీవిత పర్యాంతరం వరకు కూడా మనతో ఉండే స్నేహం కావాలని అంటే అది కేవలము అది దేవుని స్నేహం మాత్రమే అవుతుంది. ఎందుకంటే దేవుడు ఒక్కసారి మనల్ని పట్టుకున్నాడా, మన చేయి ఎప్పటికీ కూడా ఆయన
విడిచిపెట్టేవాడు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అమ్మా ఎటువంటి దీన స్థితిలో ఉన్నా మన చేయి పట్టి మనల్ని నడిపించేవాడుగానే ఉంటాడు తప్ప మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అబ్రహామును విడిచిపెట్టాడా దేవుడు? కష్టాల్లోని శ్రమల్లోని విడిచిపెట్టేశాడా? నువ్వు ఎవరో నాకు సంబంధం లేదన్నాడా? లేదు, అయ్యా నేను నీతో ఉన్నాను, నువ్వు ముందుకు నడువు అన్నాడు. ఈరోజు అమ్మా ఆ రోజు అబ్రహాముతో ఎలాగైతే దేవుడు సెలవిచ్చాడో ఈరోజు మనతోనూ కూడా ఏం చేస్తున్నాడు? అదే సెలవిస్తూ ఉన్నాడు. నేను నీతో ఉన్నాను, నువ్వు నడువు, నా వాక్యంలో జీవించు. నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే నిన్ను నిడవకుండా నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లోక స్నేహము కంటే దేవుని స్నేహం చాలా చాలా విలువైనది, చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోక స్నేహము ఈ రోజు కాకపోతే రేపన్నా దొరుకుతుంది, కానీ దేవుని స్నేహము మనకు దొరికినప్పుడే వినియోగించుకోవాలి. మరలా సమయం పోతే ఏం రాదో తిరిగి రాదు. ఆ ధన్యత పోతే మరలా దేవునితో స్నేహము చేసే అవకాశం మనకు ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప సమయాన్ని ఇచ్చాడు, గొప్ప విలువైన ధన్యతనిచ్చాడు. ఈ ధన్యతను మనం పోగొట్టుకోకుండా ఇలాగే మన వాక్యంలో బలపడుతూ ఇంకను అనేక విధంగా వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యంలో బలపడుతూ మనమందరము కూడా దేవుని చెప్పినట్టుగా చేస్తూ మన జీవితాలను సరి చేసుకుంటూ మన లోటుపాట్లను సరి చేసుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి ఇష్టడుగా జీవిస్తూ దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదములను దేవునితో సహవాసాన్ని మనమందరము కూడా పొందుకోవాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఓపిక తిన్న మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో స్థానిక దైవజనుల గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.